అద్దం పెట్టే విధంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 10 సంవత్సరాలుగా సేవలు అందించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెగించి కొట్లాడిన కేసీఆర్ గారు వారిపైన సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారిపైన ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రారంభించి విష ప్రచారాన్ని నిన్నటి వరకు చేసింది. అవినీతి జరిగిందని బీఆర్ఎస్ దానికి బాధ్యత వహించాలని అనేక తప్పుడు ప్రకటనలు చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో ఇవాళ తలదించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1కి 2 సార్లు అబద్ధాలాడి 420 ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కిండు. 420 అబద్ధాలాడి ఇవాళ 420 ముఖ్యమంత్రిగా తన పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమంతా పండుగ వాతావరణం వచ్చేసింది. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ ఇవాళ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఒక పాలకుడు ఏదైనా టెక్నికల్గా ఇష్యూ వస్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ సంబంధిత మంత్రి హరీష్ రావు గారు కానీ ఏం సంబంధం ఉంటుంది? దానికి సంబంధించి 2 పియర్స్ కుంగితే దాన్ని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా దాని గురించి ఆలోచించకుండా 2 రోజుల ముందు పోయి దాన్ని మళ్ళీ రిపేర్ చేయిస్తా, అమల్లోకి తీసుకొస్తా, తెలంగాణ ప్రజలకు సద్వినియోగం అయ్యేటువంటి విధంగా ప్రాజెక్టును తీర్చిదిద్దుతా అని చెప్పి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏందో కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు. ఉద్దేశపూర్వకంగా 2.5 సంవత్సరాలుగా ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ సంపదను పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి కుట్ర చేసిందే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతాంగాన్ని అరిగోసబెట్టి 2 పంటలకు సమృద్ధిగా నీళ్ళొచ్చేటువంటి ప్రాజెక్టును పండబెట్టి 2-3 నెలల్లో అమల్లోకి వచ్చేటువంటి ప్రాజెక్టును 2.5 సంవత్సరాలు కూడా కన్నెత్తి చూడకుండా ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి మాత్రమే. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ప్రజల్లో ఎదుర్కోకుండా ఇవాళ అడ్డదారిలో ఎదుర్కొనేటువంటి కుట్రలో భాగమే ఇవాళ కమిషన్ రిపోర్టు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టమైంది. ఈ రిపోర్టు పూర్తిగా తప్పుల తడక, సాక్షులుగా పిలిచి నిందితులుగా దుష్ప్రచారం చేసి ఆ కమిషన్ను కేవలం రాజకీయ దుష్ప్రచారం కోసమే రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. ఇది ప్రజల్లో చాలా స్పష్టమైంది. తప్పకుండా దీనికి సరైనటువంటి బుద్ధి, మరి సరైనటువంటి శిక్ష రేవంత్ రెడ్డికి తప్పకుండా ప్రజలు ఏదో ఒక పద్ధతులు తప్పకుండా ఇస్తారు. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పాలనలో మనందరం చూస్తూ ఉన్నాం. మొక్కజొన్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద 45 డిగ్రీల ఎండలో ఎండుతున్నారు, మండుతున్నారు. ఇవాళ దాదాపుగా 11,70,000 పైచిలికి ఎకరాల్లో మొక్కజొన్న పంట వస్తే మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటన చేసి వాళ్ళ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫోటోలకు పోజులు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు మండలానికి 1 ప్రారంభించారు తప్ప కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఎక్కడ కూడా రైతులు కష్టపడి పండించినటువంటి మొక్కజొన్నను దాదాపుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పి అంచనా ఉంది. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాలు ఆ పైనే వస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో. ఇవాళ దాని కొనుగోలు విషయంలో కాంటాలు ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మొక్కజొన్న రైతులను ఎంత మోసం చేస్తున్నదంటే ఇప్పటి వరకు కొనుగోలు మీద జీవో విడుదల చేయలేదు. ప్రొక్యూర్మెంట్ సంబంధించిన జీవో విడుదల చేయలేదు. ఆర్థికపరమైనటువంటి నిర్ణయం జరగలేదు. చెల్లింపులు ఎక్కడి నుంచి చేస్తామో ఇప్పటి వరకు కూడా ఎలాంటి మెమో కూడా ఇష్యూ కాలేదు. కానీ లక్షలాది మంది మొక్కజొన్న రైతులు మాత్రం నిండా ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కేవలం
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ద్వారా ప్రైవేటు వ్యాపారస్తులు ఒకవేళ కనుక ధరను పెంచితే రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకుంటారు, మేము అల్లకెళ్ళి బయటపడాలనేటువంటి ఒక చిల్లర రాజకీయం తప్ప రేవంత్ రెడ్డిది రైతుల పక్షాన ఆయనకు మనసు లేదు. ఇవాళ 39 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు 23 రోజులు అవుతుంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యి, కానీ ఇప్పటికీ 1,70,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారులు తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు కొనుగోలు అయ్యేది? కొనుగోలు కేంద్రాలు సరిపడా పెట్టలేదు. మండలానికి 7-8 సెంటర్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేసేది. ఎంత నష్టం వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతుకు కడుపు నిండాలి, రైతు పంట పండించిండు, రైతుకు మంచి ధర రావాలని చెప్పి నష్టం జరిగినా రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధర కొనుగోలు చేసిండు మహానుభావుడు కేసీఆర్ గారు. ఇవాళ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో మిత్రులారా, మనకి ఇందులో ఒక డ్రామా ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం మోసం చేసేటువంటి జీవో. కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ పెట్టి సరిపడ కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా, సరైన సమయంలో కాంటాలు కాకుండా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయకుండా, గోడౌన్ స్పేస్ను గుర్తించకుండా ఇవాళ రైతులు పండించినటువంటి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వాళ్ళే ఎదురు చూసి చివరికి ప్రైవేటు వ్యాపారుల దగ్గర మోసపోయేటువంటి కుట్ర చేస్తున్నదే ప్రభుత్వం. ఎందుకంటే జీవో 21 తీసుకొచ్చారు. ఇందులో తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను ముందు పెట్టి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అప్పు కావాలని మార్క్ఫెడ్ను ముందు పెట్టి, మార్క్ఫెడ్ సంస్థను కుదవబెట్టి ఎన్సిడిసి ద్వారా 22,700 కోట్ల అప్పు తీసుకొచ్చారు. మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్యాడీ కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కుంభకోణం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి యొక్క నాయకత్వంలో దానికి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను కుదవబెట్టి అప్పు తీసుకొచ్చిండ్రు. మరి మార్క్ఫెడ్ కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్నలకు ఎక్కడి నుంచి చెల్లింపులు చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పటి వరకు కూడా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో మొక్కజొన్న కొనుగోలు సంబంధించిన నిర్ణయం పట్ల ఆ ప్రొక్యూర్మెంట్ చేయడానికి జీవో కూడా విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం. 23 రోజులు అవుతుంది కొనుగోలు జరగబట్టి.